భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అప్పులు లేని డిస్కంలు లేవంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పరిపాలించిన రాజస్థాన్లో ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయని విమర్శించారు. అప్పుల సాకుతో హామీలు ఎగ్గొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు జగదీష్ రెడ్డి. విద్యుత్ సంస్థలు కూడా అప్పులు లేని విద్యుత్ సంస్థలు లేవు, లాభాలు ఉన్న విద్యుత్ సంస్థలు లేవు భారతదేశం మొత్తంలో. రాజస్థాన్ వీళ్ళు నిన్న మొన్న దాకా వెళ్ళిన రాజస్థాన్లో 89,000 కోట్ల నష్టాలు ఉన్నాయి విద్యుత్ సంస్థలకి. అప్పు 53,000 కోట్ల అప్పు ఉంది. చేస్తే కూడా ఏమన్నా విద్యుత్ రైతులకు ఇచ్చిందా అంటే అది లేదు. రైతులకు 6-7 గంటల మించి ఇస్తున్న వాళ్ళు లేరు. అప్పు చేసిమా, చూసిమా, ఇంకోటి చేసిమా. ఇక్కడ రైతులకు కడుపు నిండా ఇచ్చినాం మేము. ఏ నిమిషం కావాలంటే ఆ నిమిషం అందుబాటులో పెట్టినాం విద్యుత్ అన్ని రంగాల వినియోగదారులకి, రైతులతో సహా. దేనికి ఇదంతా చేతగాక, ప్రభుత్వాన్ని నడపడం రాక, అడ్డగోలుగా అలవిమాలిన హామీలు ఇచ్చి ప్రజల ముందు దోషులుగా నిలబడతామనే భయంతో తప్పించుకోవడానికి అబద్ధాన్ని పదే 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 మాట్లాడుతున్నారు. ఏంటి ఇదంతా? 24 గంటల విద్యుత్తును ప్రజలకు ఇవ్వటం రాక, మేనేజ్మెంట్ తెలియక తప్పించుకునేది. మాకు ఏంటి ఉరుకొచ్చి ఇప్పుడు మీకు ఎట్లా ఉందనుకోలే, గట్ల ఉందనుకున్నాం. ఒక ఆయన లంక బిందులు అనుకొని వచ్చామంటాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చినట్టాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వచ్చిన అంటాడు. అరే మేము ఏం చేయాలి భయ, ఏం కనబడతలేదని ఒక ఆయన అంటున్నట్టు ఉంటాయి.